హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కృష్ణ. ఈరోజు వీడియో వచ్చేసి చిలుకూరి బాలాజీని దర్శించుకుందాం. వీసా బాలాజీ విఐపి క్యూ లైన్లు లేవు ఈ టెంపుల్లో, అలాగే ఇక్కడ ఉండి కూడా లేదు. ఇలాంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్తే చిలుకూరి బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు అనే గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీ బాలాజీ వెంకటేశ్వర్ని దర్శించుకోవచ్చు. మేము వనస్థలిపురం నుంచి సుమారు 3:30 గంటల సమయంలో స్టార్ట్ అయ్యాము. 1.5 అవర్ టైం పట్టింది. మనకి హైదరాబాద్లోని మెహదీపట్నం నుండి చిలుకూరుకి అనేక బస్సులు ఉన్నాయి. అదేవిధంగా వివిధ ఏరియాల నుంచి అనేక బస్సులు నడుస్తున్నవి. మెహదీపట్నం నుంచి అయితే 288D బస్సు ఎక్కవచ్చు. సుమారు గంట సమయం పడుతుంది. ఈ టెంపుల్ సిటీకి దూరంగా ఉండటం వల్ల ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆర్చ్ కనిపిస్తుంది. వచ్చేసాం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి. ఈ ఆర్చ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చిలుకూరి బాలాజీ టెంపుల్. ఇక్కడ కొంచెం నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. కార్ ఆపి కొబ్బరికాయలు తీసుకోండి అని చెప్పి అడుగుతుంటే సరే పోనీలే అని చెప్పి తీసుకుందామని వెళ్ళాను. అక్కడికి వెళ్తే 2 కొబ్బరికాయలను ఒక ఆకులతో చేసిన ఒక దండ ఇచ్చారు. సుమారు 500 రూపాయలు చెప్పారు. నేనైతే షాక్ అయ్యాను. నాకు వద్దు అంటున్నా, కంపల్సరిగా మీరు స్వామివారికి వేయాలి అని చెప్పి భక్తితో బెదిరిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి, వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఆలయం బయట కొబ్బరికాయలు తీసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి, లేకపోతే మీరు చాలా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా ఇష్టంతో ఇవ్వాలి కానీ బెదిరించి భయపెట్టి ఇవ్వకూడదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, లోపలికి వెళ్ళాక నాకు తెలిసింది ఇక్కడ స్వామివారి టెంపుల్లో హుండీ లేదు, కానీ బయట వీళ్ళ దోపిడీ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆలయ కమిటీ కూడా ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చూడండి, టెంపుల్కి వచ్చేసాము. ఇదే ఆలయం ముఖద్వారము. ఈ టెంపుల్ పెద్ద ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ఉంటుంది. ఇక్కడ విఐపి క్యూ లైన్లు లేవు. ఎవరైనా ఒకటే దేవుని ముందు, అందరూ సాధారణ భక్తుల్లాగా దర్శనం చేసుకోవాల్సిందే. బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్ముతారు. ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామివారిని దర్శించుకునేవారు. ఒక మారు అనారోగ్య కారణంగా అతను తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. ఆ భక్తుడికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీవు చింతించవద్దు, నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పారు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం బయటపడింది. ఈ ఆలయాన్ని ఇప్పటికీ కమర్షియల్ చేయలేదు. ఇక్కడ ఎటువంటి హంగులు ఉండవు. ఇప్పటికీ ఈ ఆలయం ఆ గ్రామంలోని పెద్దల చేతుల్లోనే ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు 11 సార్లు ప్రదక్షిణ చేస్తారు. తమ కోరికలు తీరిన తర్వాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణ చేసి తమ మొక్కును తీర్చుకుంటారు. ఇక్కడ చూడండి, షాపులు కూడా ఉన్నాయి. స్వామివారి ఫోటోలు.
దగదగ మెరుస్తున్నాయి కదా. చూశారుగా చిలుకూరు బాలాజీ దేవాలయం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఇక్కడ షాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న బొమ్మలు, అలాగే లేడీస్కి సంబంధించిన వస్తువులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీచ్ మిఠాయి.